హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్. అరే బుట్టిగా తమ్నేల్లో ఏం పెడుతున్నావు, వీడియోస్లో ఏం చెప్తున్నావురా? ఈ నెల సంపాదన అంటే అందరికీ అర్థమయ్యేది ఏంటి ఫ్రెండ్స్? యూట్యూబ్ శాలరీ అని అర్థమవుతుంది. నువ్వు మాత్రం మీ సెలబ్రిటీ వదిన దగ్గర తీసుకొచ్చినట్టు లాక్కొచ్చినట్టు చెప్తున్నావు అందులో మాత్రం. అవునరా, వీడియోస్ అప్లోడ్ చేసిన 2-3 డేస్కి తమ్నేల్స్ ఎందుకు మారుస్తున్నావు? కమ్యూనిటీలో కూడా 2-3 డేస్కి చేంజ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. కావాలంటే చూడండి ఒకసారి. వీడియో అయితే పెడతాడు కదా, ఇప్పుడు ఆ పెట్టినప్పుడు ఉన్న తమ్నేల్స్ ఒక 2-3 డేస్ తర్వాత ఉండవు ఫ్రెండ్స్, చేంజ్ చేసేస్తాడు మొత్తం. ఇట్లా ప్రాణం పోతున్నట్టు అలా ఇలా పెడతారు కదా, ఇక మాకు లేడు మా అన్న, లేకపోతే పిత ప్రాణం పోయేటట్టుంది, పిల్లలు ఇలా ఉన్నారు అనేసి పెడతాడు కదా, అవన్నీ చేంజ్ చేసేస్తాడు 2-3 డేస్కి వ్యూస్ రాగానే. అక్కడికి ఇంకో 2-3 వీడియోస్ అప్లోడ్ చేయగానే ఆ పాత వాటికి చేంజ్ చేసేస్తాడు. మేబీ భయపడతాడేమో తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేసి, నాకైతే అలా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీడు కామెంట్స్ ఆఫ్ చేసి పెడతాడు ఫ్రెండ్స్. వీడికంటే చాలామంది చాలా ఐడియాస్ ఇచ్చారంట, ఆ డబ్బుని ఎలా లాక్కొచ్చుకోవాలి, ఎలా తీసుకొచ్చుకోవాలి అనేసి. అందరి ముందు మాట్లాడినప్పుడు వీడి బిహేవియర్ ఎలా ఉంటే వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు, వీడు ఎలా బిహేవియర్ చేస్తే వాళ్ళని ఎలా ట్రిగ్గర్ చేయొచ్చు, ఎలా ఎవరిని ఎలా మాట్లాడాలి, వాళ్ళంతటా వాళ్ళు ఎలా బయటపడతారు అనేసి అంటే చాలామంది వీడికి ఐడియాస్ ఇచ్చారంట. వీడు దాన్ని అలానే తీసుకెళ్ళి అక్కడ చెప్పేసరికి వాళ్ళు ట్రిగ్గర్ అయిపోయారట. వాళ్ళ నిజాలు వాళ్ళ నోట వాళ్ళు ఒప్పుకున్నారంట, డబ్బు ఇచ్చేసారంట ఫ్రెండ్స్. నాకు తెలిసి వీడి మధ్య బిగ్ బాస్ చాలా చూసినట్టున్నాడు ఫ్రెండ్స్. కంటిన్యూస్గా ట్రిగ్గర్ అవ్వేలా చేయడం ఎక్కువ బిగ్ బాస్లోనే విన్నాం మనం. నేనైతే బిగ్ బాస్లోనే విన్నాను ఇలాగా. మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. బిగ్ బాస్లోనే ఈ ట్రిగ్గర్ అయ్యేలా చేయడం ఇవన్నీ అక్కడే విన్నాను. సో ఇంకా పితకళ్ళకి ఏం రోగం వచ్చింది నాకు అర్థం కాదు. ఎప్పుడు నిద్ర మబ్బుతోని కళ్ళు బలవంతంగా తెరుచుకుంటూ కళ్ళు వాపు వచ్చినట్టు ఇట్లా చూస్తుంది బలవంతంగా. నేనైతే దాన్నే చూసుకుంటున్నా ఫ్రెండ్స్. అది తీస్తుంటే నేను నిద్రపోతూ ఆ డబ్బును చూస్తున్నట్టు ఇట్లా కళ్ళు కిందికి వేస్తుంది కదా, అప్పుడు నిద్రపోతుందని అనిపించింది నాకైతే అలానే అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి కావాలంటే. ప్రతి వీడియోలో ఆవలిస్తూనే ఉంటుంది తెగ నిద్ర వచ్చినట్టు. నైట్ అంతా ఏం చేస్తారు, నైట్ అంతా వీడియో చేసుకుంటూ ఉంటారు, ఫుల్గా నిద్ర వస్తుంది. దాదాపు వీళ్ళు నైటే మరి వీడియోస్ చేస్తారేమో, మేబీ అదే ఉండొచ్చు. నాకు పిత గురించి ఏదో నిజాలు తెలిసాయి ఫ్రెండ్స్ కొన్ని. అవి ఇక్కడైతే నేను కావాలంటే యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి వీడియో లాస్ట్లో. నేనైతే వాటి మీద ఎలాంటి కామెంట్స్ చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఆ క్లిప్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, మీరు కూడా చూసేయండి. మీరు కూడా ఎలాంటి రియాక్ట్